ఈ నీలిరంగు నక్క ఈ అడవికే రాజు. ఒక మామూలు నక్క అడవికి రాజు ఎలా అయింది? సింహం, పులి కూడా మర్యాదగా నమస్కరిస్తున్నాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడకు వెళ్ళాలి. అన్ని కథల్లాగే ఈ కథ కూడా ఒక దట్టమైన అడవిలో మొదలైంది. అక్కడ నివసించేది ఒక జిత్తులమారి గుంట నక్క. దానికి ఒళ్ళంతా బద్ధకమే. ఎంత హాయిగా ఉంది ఈరోజు. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఒక పక్క అడవిలో జంతువులన్నీ ఎంతో కష్టపడి వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటూ ఉండేవి. కానీ ఈ నక్క మాత్రం చిన్న చిన్న పక్షులు, జంతువులు ఆహారం సంపాదించుకుంటే వాటిని భయపెట్టి ఆ ఆహారాన్ని ఈ నక్క తినేసేది. ఆహారం సంపాదించడం చాలా ఈజీ. అలా రోజు దాని కడుపు నింపుకునేది, ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేది. ఇదే దాని పని. ఎప్పట్లాగే ఒకరోజు మంచి ఆకలితో నిద్ర లేచింది. ఆకలిగా ఉందే, ఏమైనా తిందాం పోయి. ఈ చిలకలు ఉడతలు ఎక్కడున్నాయి? దొరికినాయి. ఈ చిన్న చిన్న జంతువులు మరీ పిరికి పందలు. చిన్న చప్పుడు చేస్తే చాలు పారిపోతాయి. అప్పుడు ఎంచక్క అవి సేకరించిన గింజలన్నీ నేను తినేయచ్చు. చెప్పానా చాలా ఈజీ అని. కానీ రోజులు గడిచే కొద్దీ చిలుకలు, ఉడతలు కూడా తెలివి మీరిపోయాయి. నక్కకు అందకుండా వాటి ఆహారాన్ని దాచుకోవడం మొదలుపెట్టాయి. ఈ ఉడతలకి, చిలకలకి కూడా తెలివి ముదిరిపోయింది. నాకే అందకుండా దాస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? అబ్బా, సింహం ఏదో తింటుంది. ఇక్కడే కొంచెం సేపు ఉంటే ఈ సింహం తిని వెళ్ళిపోయాక ఎంచక్క మిగిలిందంతా నేనే తినేయచ్చు. ఎంతసేపు దొంగనుంటావు? రా బయటికి. అయ్యో, దాక్కోవడం లేదు. నేను అలా వెళ్తూ ఉంటే మీరు కనిపించారు. ఏం తింటున్నారా అని చూస్తున్నాను దూరం నుండే. నువ్వు రోజు చేసే పని నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్న చిన్న జంతువుల దగ్గర నుండి ఆహారం కొట్టేసి నీ కడుపు నింపుకుంటున్నావు. నీ ఆహారం నువ్వు సంపాదించుకోవడానికి కూడా బద్ధకమా? అయ్యయ్యో, అది బద్ధకం కాదు. ఎప్పుడైనా అవసరం వస్తే వాడదామని దాచిపెడుతున్నాను. నా నుండి, నా ఆహారం నుండి దూరంగా ఉండు, లేదా ఇక్కడికి ఎందుకు వచ్చావా అని పశ్చాత్తాపడతావు. మీరు తినండి, నేను వెళ్తున్నా. ఏదో తినేదేదో ఇవ్వమన్నట్టు పోజు కొడుతుంది. అది వదిలేస్తే కదా తిందామని చూస్తున్నాను. ఇంక ఈ అడవిలో లాభం లేదు. అందరికీ తెలివితేటలు ముదిరిపోతున్నాయి. ఇక పక్కనే ఉన్న ఊర్లో ఏమన్నా దొరుకుతుందేమో చూడాలి. అక్కడైతే అందరూ రకరకాల వంటలు వండుతారు. కోళ్ళు, కోడిగుడ్లు, అబ్బబ్బబ్బబ్బా, నాకు పండగే. అలా దాని చూపు ఆ గ్రామం మీద పడింది. ఎవ్వరు లేరు. దొరికింది ఏదో ఒకటి తీసుకొని పారిపోవాలి.
హా? ఖాళీ? ఇది కూడా ఖాళీ? హా? కోళ్ళు లేవు, కోడి గుడ్లు లేవు. దీని కింద ఏమైనా ఒట్టి దుమ్ము ధూళి. దీనికోసమేనా ఇంత దూరం వచ్చాను? ఛీ, ఒక పక్క ఆకలిస్తుంది, ఇక్కడేమో ఏమి దొరకడం లేదు. ఛీ, ఈ రోజు నా లక్కే బాలేదు. ఇంత దూరం వచ్చింది వేస్ట్. ఆహారం, ఆహారం. అబ్బా, దీనికోసం కాదు ఇంత దూరం వచ్చింది. కోళ్ళు, ఆహారం, గింజలు అన్నీ ఒకే చోట. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తాయి. ఈ రోజు నాకు పండగే. ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటికి కూడా ఇప్పుడే దొరికిందా టైము? పరిగెత్తురా పరిగెత్తు, దొరికామంటే చచ్చావే. వెళ్ళిపోయినాయా? ఇక్కడే ఉన్నాయా? వెళ్ళిపోయినట్టే ఉన్నాయి. చిచ్చి, ఈ రోజే బాలేదు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను? ఇంకెవరిది? ఆ సింహాన్ని చూసుంటా. హే, నేనేనా? ఛీ, ఏంటి రంగు? చూడ్డానికి వింత జీవిలా ఉన్నాం. ఐడియా! నన్ను నేనే గుర్తుపట్టుకోలేకపోయాను. ఇక ఆ జంతువులేం గుర్తుపడతాయి? ఇదే అవతారంలో అడవికి వెళ్ళి అందరినీ ఒక ఆట ఆడిస్తా. నిజంగానే ఎవరు గుర్తుపట్టినట్లేరు, వింత వింతగా చూస్తున్నారు. అందరూ ఎవరా ఈ వింత జంతువు, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే అని ఆశ్చర్యపోయారు. దొరికారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఆడుకుంటా మీ అందరితోటి. ఇంకొన్ని జంతువులైతే మనల్ని పాలించడానికి వచ్చిన దైవ స్వరూపంలా ఉన్నాడు అంటూ నమస్కరించాయి. ఇంకొన్ని వాటికి చేతనైన సేవలు చేయడం మొదలుపెట్టాయి. అప్పటి నుండి అందరూ కలిసి ఆ వింత జంతువునే తమకు రాజు అని నిర్ణయించుకున్నాయి. చెప్పానా, ఆహారం దొరకడం చాలా సులభం, కష్టపడాల్సిన పనే లేదు. అలా ఆ నక్కకు రాజయోగం పట్టింది. కానీ సరిపోయింది. ఈ వర్షానికి కూడా ఇప్పుడే తీరిందా? ఎంత ధైర్యం నీకు? మమ్మల్ని మోసం చేస్తావా? ఊరికే అందరిని సరదాగా ఏడిపిద్దామని. చూసారా, నమ్మేశారు. పరిగెత్తు పరిగెత్తు, దొరికామంటే చంపేస్తారు ఈసారి. అలా మోసం, మాయలు కొంతకాలం మాత్రమే నడుస్తాయి. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అలా కథ కంచికి, మనం ఇంటికి. బాయ్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.